నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. స్పిరిట్లో ప్రభాస్ తండ్రిగా చిరంజీవి గారు అని చెప్పి ఎప్పటి నుంచో వినిపిస్తున్నటువంటి వార్త. అదిగాక సందీప్ రెడ్డి వంగ ఆఫీస్లోనే చిరంజీవి గారు ఒక కట్అవుట్, ఒక ఫోటో అయితే ఉంటుంది. అది మనకి ఇప్పటికీ ఎన్నోసార్లు చూస్తూ వస్తున్నాం. అయితే చిరంజీవి గారు సంబంధించి ఒక పెద్ద ఫ్యాన్ కాబట్టి సందీప్ రెడ్డి వంగ నిజంగా ప్రభాస్ తండ్రిగా నటింపజేస్తానికి చాలా సులువుగానే ఉంటుందని చెప్పి తెలుస్తుంది. సో నిజంగా ఎంతవరకు అవకాశాలు అంటే ఏం చెప్తారు? బయటకైతే ప్రస్తుతానికైతే ఈ వార్త అయితే వచ్చింది. అంటే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో చిరంజీవిగా చేయటం అనేది విశేషమే. ఎందుకంటే అసలు ఈ సినిమాలో చేస్తారని ఎవరు అనుకోవాలా. సినిమా వేరే ఉంటుంది, ఖచ్చితంగా చిరంజీవి గారు చేస్తారు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు స్పిరిట్లో ప్రభాస్ తండ్రిగా అనే మాట వచ్చింది. అంటే ప్రత్యేక పాత్ర లేదా ఫుల్ లెంగ్త్ రోల్ అనేది. ఎందుకంటే ప్రభాస్ తండ్రిగా చిరంజీవి గారు చేయటం అనేది చాలా రేరు. అసలు జరగదు అనుకున్నది కాస్త జరుగుతుంది. కృష్ణరాజు గారు చిరంజీవి గారు కలిపి చేసిన సినిమాలు ఉన్నాయి గతంలో. కానీ కృష్ణరాజు గారు వారసుడిగా వచ్చిన ప్రభాస్తో ఇప్పుడు చిరంజీవి గారి సినిమా అంటే అది మరి పోలీస్ పాత్ర ప్రభాస్ది. మరి పోలీస్ పాత్రలో చిరంజీవి గారిని కూడా ఆ స్థాయిలో చూపించగలగాలంటే అది కూడా పవర్ఫుల్ పాత్ర అయి ఉండాలి. మరి దానికి చిరంజీవి గారు ఒప్పుకున్నారా లేదా, దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే త్వరలో రాబోతుందని చెప్పి అంటున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది. సో ఒకవేళ చిరంజీవి గారికి సంబంధించి ఎలాంటి పాత్ర పోషించే అవకాశం ఉందంటారు? వాస్తవానికి హీరోగా ప్రభాస్ని చూస్తున్నాం. సో హీరో తండ్రిగా చూడొచ్చు అంటారా, లేదంటే మిగతా వేరే ఏదైనా ఒక ఎలివేషన్ వీడియోకి సంబంధించి అనుకోవచ్చా, లేదంటే ఒక నెగిటివ్ షేడ్ ఉండే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అంటే చిరంజీవి గారు పోషించే పాత్ర ప్రభాస్ తండ్రిగా అనే మాట వినిపిస్తుంది. అంటే ప్రభాస్ చిన్నప్పటి పాత్రకి తండ్రిగా చిరంజీవి గారు కనిపించబోతున్నారా అనేది డౌట్. ఎందుకంటే మరి చిరంజీవి గారిని యంగ్ లుక్లో చూడాలనుకుంటేనేమో ప్రభాస్ చిన్నప్పుడు పాత్ర చూడాల్సి వస్తుంది. చిరంజీవి గారిని ఓల్డ్ గెటప్లో చూడాలనుకుంటేనేమో పెద్ద అయిపోయిన తర్వాత ప్రభాస్ని చూడాల్సి వస్తుంది. ఈ రెండింటిలో మరి సందీప్ రెడ్డి వంగ ఎలా చూపిస్తారని తెలియదు. ఇంకొకటి మరి చిరంజీవి గారు లాంటి వ్యక్తిని పెట్టుకున్నప్పుడు ఒక హీరోయిన్ ఉండాలి. మరి ఆయన పక్కన ఆ జోడి ఎవరు? ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్గా దీపికా పడుకుని అనుకున్నారు, ఆమెను పక్కన తప్పించారు. ఇప్పుడు ఆవిడ ప్లేస్ తృప్తి దిమ్రి వచ్చింది. అలాగే కరీనా కపూర్ అనుకున్నారు, కరీనా కపూర్ ప్లేస్ని మడోనా సెబాస్టియన్ అనే ప్రేమంలో చేసిన అమ్మాయి, మలయాళీ అమ్మాయి పేరు వినిపిస్తుంది. ఒకవేళ కరీనా కపూర్ ఏమన్నా చిరంజీవి గారి పక్కన ఉండే అవకాశం ఉందా? కరీనా కపూర్ని ఏమైనా తప్పించారా లేదా? ఇలాంటి డౌట్లు అయితే చాలా ఉన్నాయి. అంటే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన సమాధానాలన్నీ డైరెక్టర్ చెప్తేనే బాగుంటుంది. అంటే సినిమా నిడివి ఎక్కువగా ఉండదనే మాట ఆయన కొన్ని ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి నవంబర్ 5 నుంచి సెట్స్ మీదకి వెళ్తుందని చెప్పి అంటున్నారు. సినిమా ప్రారంభోత్సవాలు లేదా వాడికైనా సంబంధించి అంతా ఉంది. కానీ టెక్నికల్ టీం కానీ ఆర్టిస్టుల పరంగా ఎవరెవరు ఉంటారని కానీ ఎవరికి తెలియదు. అంటే వాస్తవానికి ఇప్పటిదాకా సందీప్ రెడ్డి వంగ ఫస్ట్ అర్జున్ రెడ్డి సినిమా కొంత టైం టేకింగ్ ప్రాసెస్ తీసుకున్న విడుదల కావడానికి, అది పక్కన పెడితే యానిమల్ సినిమా మాత్రం కొంచెం ఫాస్ట్గానే తెరకెక్కించారనుకోవాలి. అయితే యానిమల్ సినిమా రేంజ్లో కొంత వైలెన్స్ ఉండబోతుందా? ఇప్పటిదాకా మనం ఎప్పుడు చూడని చిరంజీవి గారిని అలాంటి వైలెన్స్లో మనం చూడబోతున్నామా అంటే ఏమంటారు? సందీప్ రెడ్డి వంగ సినిమాలో పాత్ర అంటేనే ఆ తరహాలో ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ మ్యాన్గా ఉంటాడు ఆయన. ఆ పాత్ర హీరో కావచ్చు, హీరో తండ్రైనా కావచ్చు. మనం రణబీర్ కపూర్ని చూసాము ఎలా ఉన్నాడు అనేది యానిమల్లో. మరి సందీప్ రెడ్డి వంక పాత్రని కూడా డోస్ చాలా ఎక్కువ ఉంటుంది. మరి తను అభిమానించే హీరోని ఆయన ఎలా చూపించబోతున్నారు, చిరంజీవి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా, ఇవేమీ తెలియదు. సందీప్ రెడ్డి వంక అడిగితే చిరంజీవి గారు ఖచ్చితంగా చేస్తానని అంటారు తప్పితే చేయనని అనరు. బయటికి వార్త వచ్చింది అంటే ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగ మనసులో చిరంజీవి గారు ఆ పాత్ర చేయాలని కోరిక ఉన్నట్టుంది. ఆ పాత్రని ముందే ప్రిపేర్ అయ్యి రాసుకున్నట్టుగానో అనిపిస్తుంది. చిరంజీవి గారు కూడా ఇప్పుడున్న మనశంకర వరప్రసాద్ సినిమా షూటింగ్ అయిపోయి విశ్వంబర అయిపోయింది. ఇప్పుడు మరి బాబీతో సినిమా చేసే దీంట్లో ఉన్నారు. అయినా సరే ప్యారలల్గా స్పీడ్ పెంచారు, ఆయన కూడా స్పీడ్ పెంచారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఉండే అవకాశం ఉంది. రేపు దసరాకి ఏమన్నా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏమన్నా రావచ్చో అనిపిస్తుంది. సో మొత్తానికి సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే నవంబర్ 5వ తారీఖున సెట్స్ మీదకి వెళ్తుంది. సో ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? వాళ్ళు రిలీజ్ అంటే ఇక 2027 సంక్రాంతికి పెట్టుకుంటే. ఎందుకంటే విశ్వంబర సినిమా కానీ లేకపోతే మనశంకర వరప్రసాద్ కానీ 2026లో వచ్చే అవకాశం ఉంది. ఇక 2026కి ఆ 2 సినిమాలు సరే పెట్టుకోవాలి. ఈ సినిమాని పెట్టుకుంటే సంక్రాంతి బరిలో దింపే అవకాశం ఉంది. ఆ ప్లాన్తోనే వీళ్ళు ఓపెనింగ్ అది పెట్టుకున్నట్టుగా మనం అనుకోవచ్చు. సో ఓవరాల్గా ఒకే స్క్రీన్పై అటు ప్రభాస్ ఇటు చిరంజీవి గారిని చూస్తే ఎలా ఉంటుందంటారు? ఖచ్చితంగా పెద్ద ప్రాజెక్ట్ అవుద్ది. రేర్ కాంబినేషన్ ఇది. ఇప్పుడంతా సినిమాలన్నీ కూడా కాంబినేషన్ మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఒక రేర్ కాంబినేషను. ప్రభాస్ అంటేనే పాన్ ఇండియా స్టారు. సందీప్ రెడ్డి వంగ కూడా పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు ఉంది. ఇక చిరంజీవి గారు కూడా ఆ లుక్లోకి వెళ్ళిపోయేట్టుగా మనం చెప్పొచ్చు.
అయితే నిన్నగాక మొన్న రిలీజ్ అయిన ఓజీ సినిమాలో కూడా ఏదైతే సాహో సంబంధించిన చిన్న బిట్ మనం చూసాం, అక్కడ కూడా ప్రభాస్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కలుస్తారా నెక్స్ట్ వచ్చేటువంటి ఒక ఓజీ 2లో అని చెప్పి కొంత చర్చ నడుస్తుంది. అదే గతంలో కూడా మనం చూసుకుంటే అటు ప్రభాస్కి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, ఇటు మెగా ఫ్యాన్స్ కావచ్చు, కొంత మధ్యలో రైవల్రీ ఉంది, దాన్ని మొత్తం పూర్తిగా కట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎలా చూస్తారు? అంటే ఓజీ పరంగా చెప్పాలంటే ఓజీ 3 ఉండే అవకాశం ఉంటుంది. ఉంటే కాంబినేషన్ ప్రభాస్ మళ్ళీ ఓజీ 3లో కనిపించాలి తప్పితే ఓజీ 2లో అవకాశం ఉండదనుకుంటున్నాను నేను అనుకోవటం. ఎందుకంటే ఇలా ప్రభాస్ సినిమా లైనప్ అంతా చాలా బిజీగా ఉంది. ఓ పక్క ఫౌజీ చేస్తున్నారు, ఓ పక్క ఏమో రాజాసాబ్ రిలీజ్కి దగ్గరగా ఉంది. జనవరి 9 రాజాసాబ్ రిలీజ్ అవ్వాలి. మరి ఆయనకి చాలా సినిమా కమిట్మెంట్స్ ఉన్నాయి. కల్కి 2 కానీ సలార్ కానీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నేను అనుకోవడం ఈ స్పిరిట్ మీదే పూర్తిగా ఆయన ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి ఏదైతే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో చిరంజీవి గారిని ఎలా చూపించబోతున్నారు, మొత్తానికి ప్రభాస్ తండ్రిగానా కాదా, దీని అఫీషియల్ అనౌన్స్మెంట్ దసరాకి వస్తుందా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే.